శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము డిసెంబర్ మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి, అంటే తులారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా సూర్యుడు ప్రథమార్థం అంటే మొదటి 2 వారాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరము తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. తృతీయ స్థానంలో సంచరించడము అనుకూలంగా ఉంటుంది. కుజుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ధనస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, కేతువు, కుజుడు ప్రతికూలంగా ఉన్నారు. రాహువు, శుక్రుడు, బుధుడు, కొంతవరకు సూర్యుడు అనుకూలంగా ఉన్నారు. కనుక కొన్ని విషయాలలో మీకు మంచి జరుగుతుంది, కొన్ని విషయాలలో ఆలస్యము, ప్రతికూలత కనబడుతుంది. అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఈ మాసం లోపల. 3-4 వారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. 1-2 వారాలలో సంయమనంతో నిర్ణయాలు తీసుకోవాలి. అంటే 1-2 వారాలు మీకు చాలా ఓపిక కావాలి. అంటే పనులు నిర్వర్తించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, చేయడం లోపల కూడాను మీకు ఓపిక కావాలి. ఆ ఓపికతో ఉన్నట్టయితే మీరు సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఇక ఇంటి వాతావరణము సంతృప్తిగా ఉంటుంది. ఇంటిలో భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో మీరు సంతృప్తిగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు ఈ మాసం. ఇక ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు చేపట్టడము తద్వారా కార్యసాఫల్యం గోచరిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మీకు ప్రయాణాలలో ఇబ్బందులు కనబడట్లేదు, అనుకూలిస్తాయి. ఇక వ్యాపారస్తులకు శుభ సమయం. వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది ఈ మాసం. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము బాగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది, ఇబ్బందులు లేవు. పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకై అనుకూలమైనటువంటి సమయం మట్టుకు కాదు. చేతిలో ఉన్న వ్యాపారం ఇబ్బంది లేదు, కొనసాగుతుంది, లాభాలు గడిస్తారు. కానీ కొత్త పెట్టుబడుల విషయమై మీరు బాగా ఆలోచించాలి. కొత్త పెట్టుబడులలోకి కొన్ని రోజుల కొరకు వాయిదా వేసుకోవడము మంచిది. కనుక అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో వైషమ్యాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తుల విషయంలో తగాదాలు, మనస్పర్ధలు, ఇక వాహనముల మూలకంగా కొన్ని ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి. అనుకోని రిపేర్లు ముందుకు రావడము, కొత్త వాహనం కొందాము అనేటువంటి విషయం లోపల కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తలెత్తడము, భూముల విషయంలో తగాదాలు, వ్యాపారస్తులకు మిషనరీల మూలకంగా ఇబ్బందులు, ఏవో రిపేర్లు ముందుకు రావడంతో ఆ వర్క్ పెండింగ్లోకి వెళ్ళిపోవడము, పని ఆగిపోవడము, ఇలాంటివన్నీ కూడాను కనబడుతున్నాయి. ఊహించని ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల ఆకస్మికంగా ఆటంకాలు గోచరిస్తున్నాయి. కాబట్టి పనులను కూలంకషంగా అధ్యయనం చేసి తెలుసుకొని, పూర్వాపరాలను తెలుసుకొని మీరు ప్రారంభించడం చాలా మంచిది. అయితే శుభకార్యాల విషయంలో మట్టుకు నలుగురి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి, బాగా ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి కొంత అస్థిరంగా ఉంది. రావాలి అనుకున్నటువంటి సమయం లోపల డబ్బులు రావు, ఖర్చులు మాత్రం పెరిగిపోతుంటాయి, ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి, ఊహించని ఖర్చులు ముందుకు వస్తుంటాయి. ఈ విధంగా అస్థిరత అనేటువంటిది చోటు చేసుకోవడం మూలకంగా కొంత రుణ బాధ కూడాను పెరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బు మనము చేబదులు తెచ్చుకోవాల్సినటువంటి సమయం కూడాను ఉంటుంది. మొత్తం మీద కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం మూలకంగా మానసిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అసహనానికి గురి అవుతారు, అసంతృప్తికి గురి అవుతారు. దైవ దర్శనాలకై, పుణ్యనది స్నానాలకై మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తులారాశిలో జన్మించినటువంటి వారికి. అయితే తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా గురు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో గురు సంచారము చాలా ప్రతికూలం. కాబట్టి ఆకస్మికంగా మీకు ఇబ్బందులు, ఆకస్మికమైనటువంటి రిపేర్లు, ఏదో మనము ఊహిస్తాము దానికి భిన్నంగా ఫలితాలు జరగడము, ఇలాంటివి కలుగుతాయి. గనుక గురు భగవానుణ్ణి తప్పకుండా మీరు ప్రసన్నం చేసుకోవాలి. అంటే దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, ఆ దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కనుక మూలమంత్రాన్ని కూడాను జపించుకోవాలి. అష్టమ స్థానంలో గురు సంచరిస్తున్నాడు కనుక దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను మీరు శ్రద్ధతో ఒక 41 సార్లు కనీసం మీరు జపించినట్టయితే ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఆ గురు భగవానుని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక ద్వాదశ స్థానంలో మీకు కేతువు సంచరిస్తున్నాడు కనుక విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఆ విఘ్న నాయకుడి మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి, అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రాకుండా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మీరు గణపతిని తప్పకుండా మీరు స్తుతించాలి. ఈ మాసం లోపల గణపతి దేవాలయానికి వెళ్ళండి. తర్వాత సూర్య భగవానుడు మీకు మొదటి 2 వారాలు బాగాలేడు, సూర్యుడికి నమస్కారం చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే తులారాశి వారికి గ్రహస్థితి కొంత ప్రతికూలంగానే ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది. ఆ మంచి జరిగినటువంటి విషయాల మూలకంగా మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక చెడు ప్రభావం ఏదైతే ఉందో భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా అవి తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.